హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నిన్న మాకు వేడి 44 ఉండిందండి. ఈవినింగ్ వెళ్ళాము రిలయన్స్ మార్ట్, సరుకులు తీసేసుకొని బయటకు వచ్చినాము. ఇంకా మా పెద్ద పాపకు బేల్ మిక్చర్ అక్కడ బాగుంటుంది తెమ్మని చెప్పింటే నేను చిన్న పాప మా ఆయన వచ్చినాం. ఎంత చెమటలంటే ఆ బయట నిలబడితే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నా. శాఖ కొడుతుంది, మనం శాఖ కొట్టడం అంటాం కదా. సో ఇంకా నేను 2 సంవత్సరాల క్రిందటి నుండి మా ఆయనను అడుగుతున్నా, నాకు ఆ చిన్న ఫ్యాన్ కావాలని. షార్ట్ వీడియోలో చూశారు కదా, చిన్న ఫ్యాన్ అండి. అది అప్పట్లో 500 ఏదో ఉండింది. ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఇయర్ తెస్తాను అన్నాడు. అప్పుడు ఏం కంపెనీనో తెలీదు. ఇదే రిలయన్స్ స్మార్ట్లో పోయినప్పుడు ఒకసారి స్టాక్ లేదంట, మళ్ళీ వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు తీసుకుందాం అన్నాడు. ఒకసారి ఏమో మనకు మళ్ళీ చూద్దాం, నేను చూస్తా, వేరేది తెప్పిస్తా అని. ఇట్లాగే 2 సంవత్సరాలు సహనంగా వెయిట్ చేసిన. ఇంకా చిన్న పాప చెప్పిందమ్మా, నాన్న నువ్వు ప్రతిసారి ఇట్లే చెప్తున్నావు, కొని అంటే వెంటనే అట్లాగే కొనిస్తాడండి మా ఆయన. ఇక మొండి చేసి కొనిపించుకున్నా అండి. పెద్ద ఫ్యాన్ బిగిస్తానంటాడు కిచెన్లో. ఈ లిక్విడ్ కూడా బాగుందండి, మా ఆయన కోసం లిరిల్ లిక్విడ్ కొన్నాము. మా పెద్దదంటుంది 1 ఇయర్ వాడతాడు నాన్న. సోపులు వాడతాడు, మేమంతా బాడీ వాష్లు వాడేది. ఇది నాకు సరిపోదు, నాకు కుదరదు అంటే ట్రై చేయి, నచ్చకపోతే ఇంక ఈసారి కొనొద్దు అని చెప్పి కొన్నామన్నమాట. ఎప్పుడు సబ్బే వాడాలంటాడు. సబ్బులో క్యాస్టిక్ సోడా ఉంటుంది, స్కిన్ను డ్రై చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఒకప్పుడు క్యాస్టిక్ సోడాతో మా అంకులు మా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు సోప్ తయారీ విధానం చూపించినాడు. దాన్ని మర్చిపోయినాం, చేసింటాం అప్పుడు మేము సోపు. అందుకని క్యాస్టిక్ సోడా ఒకటికి తెచ్చుకున్నాం, ఇంకేం తెచ్చుకున్నామో గుర్తులేదు. సో ఇది బాగుందండి ఫ్యాన్. ఆయన ఇంటికి వచ్చి ఆన్లైన్లో చెక్ చేశాడు, 1150 ఉంది. సో మాకు 200 రూపీస్ తక్కువ పడిందండి. ఇక్కడ మాకు ఇక్కడ రిలయన్స్ పార్ట్లో మాత్రం 949 పడింది. సో 150 గెయిన్ కదా, పార్కింగ్ 50 రూపాయలు తీసేస్తే నాకాడ 100 గెయిన్, అవునా కదా. అంటే రిలయన్స్ మార్ట్కి పోయినప్పుడంతా మేము కొత్త రకం ఏముంటుందో అదన్నీ చూసుకుంటూ వస్తాను. ఇంకా మెయిన్ సరుకులే కొన్నాము, ఎక్కువ ఏం కొనలేదు. ఈ ఫ్యాన్ ఒకటి ఎక్స్పెన్సివ్, ఆ బాడీ వాష్ ఒకటే. ఇక వస్తువులు అంటూ ఏం కొనలేదులే, సరుకులే కొనింది. ఈ మధ్య ఎక్కువ స్టాక్ పెట్టుకోవట్లేదు సరుకులు. ఇంకా మాకు ఎలాగో వాడు 2 కేజీలు షుగర్ ప్యాకెట్ వచ్చింది మాకు ఫ్రీగా, అంటే 4000 బిల్ దాటింది అని అర్థం. ఇంతకుముందు మా ఆయన ఆ షుగర్ కోసము బిల్లు పెంచేవాడు. ఒక 500 తక్కువ ఉంటే ఏదన్నా, ఆ షుగర్లో తీపే ఉండదు చచ్చి, అందుకనేసి మేము ఆ షుగర్ కోసము బిల్లులు పెంచట్లేదు. మా ఇంట్లో షుగర్ వాడితే షుగరు ఇంత తింటారా అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే దాంట్లో తీపే ఉండదు అన్నమాట. అలాగా ఇంకా ఫస్ట్లో బాగుండేది. ఇంకా అటుకులు ఫ్రై చేస్తున్నా చూడండి ఏఎంసీలో. ఇది నాకు బెంగళూరులో ఉన్నప్పుడు ఒకరింటికి వెళ్తుంటాం అంటాను కదా, వాళ్ళు నేర్పించినారు. ఇంకా ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంటీ పల్చని అటుకులతో ఆంటీ నేర్పించింది. 2 నేను పూర్తిగా వాళ్ళలాగా పర్ఫెక్ట్గా చేయలేను. ఆంటీ అయితే ఉట్టి పచ్చిమిరపకాయలు వేయదు, ఊరికే తిరువాత వేసి ఉప్పు కారము. ఈ అమ్మాయి అయితే బెంగళూరు అమ్మాయి పచ్చిమిర్చి చేస్తుంది. మా చిన్నదానికి మా ఆయనకు చాలా ఇష్టం, కానీ మందం అటుకులతో చేస్తున్నాయి, ఎలా వస్తుందని. ఏఎంసీలో ఏంటంటే ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాను, ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట, మ్యాక్సిమం మాడకుండా. సో నేను పల్చని అటుకులతో కూడా ఇట్లాగే చేస్తాను, బట్ ఈసారి మందం అటుకులతో చేసిన బాగానే ఉంది. అంటే కటుం రాలేదు, అట్లనే పూర్తి క్రిస్పీ రాలేదు, మీడియంగా ఉంది. ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి నిమ్మరసం వేసుకొని తింటే బాగుంటుంది. ఇవి బయట అమ్ముతుంటారండి, మా ఆయన వద్దంటాడు, బయట కాస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తారు, ఆ డీప్ ఫ్రై నాకు కూడా నచ్చదు. కొన్ని తింటానే హెవీ అయిపోతుంది, కానీ అవి దాంట్లో ఉప్పు సరిగా ఉండదు, కారం ఉండదు. మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మనం మళ్ళీ వేసుకోవాలి. చిన్న ఫ్యాన్ కొనుక్కోండి. నాకైతే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాను, ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఆ ఫ్యాన్ డిస్టర్బెన్స్ మా ఇంట్లో, ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నా పక్కన చిన్న ఫ్యాన్ పెట్టుకొని ఎడిటింగ్ చేస్తున్నా. మీకు ఏమన్నా సౌండ్ వినిపిస్తుందా డిస్టర్బెన్స్గా, లేదా ఏసీ ఆన్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ఎక్కడుంటే అక్కడ మొబైల్ స్టాండు, ఈ చిన్న ఫ్యాను నాతో తిరుగుతుంటుంది. చాలా బాగుందండి చిన్న ఫ్యాన్, నిజంగా కొనుక్కోండి. 1000 రూపాయలు ఏమొస్తుంది మనకు. ఆన్లైన్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేట్ ఉంది అని చెప్పినాడు మా ఆయన. సో మా పని మనిషి నిన్న ఒక మాట అడిగిందండి. ఏమడిగిందంటే, ఇక్కడ పని వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకుముందు కూడా ఒక పని మనిషి ఇట్లాగే చేసింది. మాకు నెలకు 3 లీవులు ఇవ్వాలి వాళ్ళకు, వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా పెట్టుకుంటారు, అది రూల్ అన్నమాట. మన వైపు 5 రోజులు రాకపోయినా కట్ చేసుకోము, 6 రోజులు రాకపోయినా కట్ చేసుకోము, ఏదో ఒక రీజన్తో. బట్ ఇక్కడ 3 రోజుల తర్వాత వాళ్ళు 1 రోజు ఎక్కువ లీవ్ పెట్టినా కట్ చేసుకుంటారనమాట, ఉద్యోగస్తుల్లాగా ఇక్కడ.
సో నెలలో 3 లీవ్లే, మళ్ళీ నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం అట్లాంటివన్నీ ఏముండవు. అందుకని వాళ్ళు కంపల్సరీ ఆ నెలలో వాళ్ళ 3 లీవ్లు కంప్లీట్ చేసుకుంటారు. నిన్న అడుగుతుంది, నేను లీవ్లు పెట్టుకోకుండా వస్తాను, నాకు ఎక్స్ట్రా ఇస్తావా అని అడిగింది. మీకు అర్థమైందా? ఎక్స్ట్రా అంటే పర్ డేకు ఎంత అవుతుందో అంత. వాళ్ళ లీవ్లు మనకు అమ్ముకుంటున్నారండి. మన ఉద్యోగస్తులకు కంపెనీలో పెట్టినట్టు వీళ్ళు కూడా రూల్ అన్నమాట. లీవ్ తీసుకుంటే కట్ అయిపోతుంది, తీసుకోకుంటే కట్ అవ్వదు శాలరీ. ఇక్కడ అట్లా కాదు, వీళ్ళ లీవ్లు మనకు అమ్ముకుంటున్నారు ఎక్స్ట్రా అనమాట. వీళ్ళే ఫిక్స్ అయిపోయినారు. సో నేను సరేలే ఇస్తానన్నా. మా పిల్లలు వద్దు, ఏం అవసరం చెప్పు, ఇంతకుముందు మన ఇంట్లో 2000 కనుక ఎక్కింది, 2200 అడిగితే మనం 2400 ఇస్తున్నాం మాకు అని చెప్పి. డస్టింగ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఊరికి అట్టట టేబుళ్ళు అవి తుడిచిపోతే అదే డస్టింగ్ అనుకున్నారు. సరే, నాకు బాగా తృప్తిగా రోజు ఎంత చేయాలో అంత చేయించుకొని నేను ఇస్తున్నాను. సో మా పిల్లలు ఇలా వద్దన్నారు. మీరేమంటారు? లీవ్కి ఎక్స్ట్రా అంటే అప్పుడు ఇంకో 100 రూపాయలు ఎక్కువ అవుతుంది, దాదాపు 150 రూపాయలు ఎక్కువ, ఇట్లాగే ఎక్కువ అయిపోతుందమ్మా, వద్దు అని చెప్పు అన్నారు. నేను కూడా ఆలోచించిన ముందు. మా పిల్లలు మా ఆయన అట్లా వద్దు అంటే, ఒకరోజు మనం చేసుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళు నెలలో 3 రోజులు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు లీవ్ పెట్టిన దానికి మేము లీవ్ తీసుకోకుండా పని చేసినాం కదా అని ఎప్పుడన్నా మాట్లాడతారన్నమాట. అదే కాకుండా ఒకవేళ లీవ్ పెట్టినారనుకోండి, మనం ఆ లెక్కలు గుర్తుపెట్టుకోవాలి, నెల లీవ్ తీసుకున్నావు అని. ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి? ఇక్కడ ఇలా ఉంటారు పని వాళ్ళు. ఇంతకుముందు కూడా పని మనిషి అలాగే అడిగింది నన్ను. మా పిల్లలు వద్దన్నారు. మీరేమంటారు? ఎక్స్ట్రా డబ్బులు నేనేమన్నానంటే, దానికంటే నేను ఏదన్నా ఎక్స్ట్రా చేయించుకుంటే ఆ పనికి డబ్బులు తీసుకో అని చెప్తాను అన్న. ఇంకా అటుకులు వేయించి తీసినా అండి. టమాటా బాత్ ఉప్మా చేస్తాను. ఇందాక ఫ్రిడ్జ్లో 3 చపాతీలు, అదొకటి చోలే కూర ఉంది చిన్నది, అది తినేసి వెళ్ళిపోయిందని చూపించినాక అది వెళ్ళిపోయినాక, ఇది పెద్ద పాపకి ఇష్టం టమాటా బాత్ ఉప్మా. అంటే టమాటా బాత్ ఉప్మా అంటే చెక్క, లవంగము, యాలకులు అవి వేయించి మిక్సీకి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. బట్ నేనేం చేస్తానంటే, అంటే మళ్ళీ అడుగుతారేమో రెసిపీ అని, ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో నేను గరం మసాలా వేసేస్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు వేసేసి టమాటా ఉల్లిపాయలన్నీ కొంచెం గరం మసాలా వేసేసి అయిపోయా. అదే మసాలా అన్నం అనమాట. సో గరం మసాలా అప్పట్లో ఇంట్లో విడివిడిగా చేసుకునేవాళ్ళు కదా ఆడవాళ్ళు, ఇప్పుడు రెడీమేడ్గా ఉంటుంది కదా. ఇంకా రిలయన్స్ మార్ట్ వెళ్ళేసి వచ్చామా, ఇంకా రాత్రి ఎవ్వరు అన్నం తినలే. మళ్ళీ అన్నంలో నీళ్ళు వేసేసి పెట్టినాం. పొద్దున మా ఆయన మా పెద్ద పాప అన్నం తిన్నారు, నీళ్ళన్నం. మళ్ళీ పప్పొంగల్ చేసుకున్నాం ఈరోజు. ఇది ఎప్పుడు వీడియోనే లేండి, మాటలు ఈరోజుటివి. ప్రతిసారి అదే డైలాగ్ చెప్తే బాగుంటుంది కదా. ఇంకా కొత్త సబ్స్క్రైబర్లు వచ్చి చక్కగా కామెంట్స్ పెడుతున్నారండి షార్ట్ వీడియోలో. బాగుంది, చాలా హ్యాపీ, నాది పబ్లిక్లోకి వెళ్తుందని. ఓ రోజు ఒకరు అన్నారు, మీ వీడియోస్ పబ్లిక్లోకి వెళ్ళాలని నేను వీడియోస్ చూస్తున్నాను అని. నిజంగా ఈ మధ్య నోటిఫికేషన్స్ కాకుండా అంటే మన స్క్రీన్ మీద పాత వీడియోలు వస్తున్నాయన్నమాట ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్. నేను అనుకున్నా అప్పుడు చెప్పారు కదా నా వీడియోలు పాతవన్నీ చూసినారేమో అందుకే వచ్చినాయి అని అనుకున్నా. అప్పటి నుండి మళ్ళీ కొంచెం ఛానల్ గ్రోత్ అవుతూ ఉంది. ఇప్పుడు దగ్గర 15,000 సబ్స్క్రైబర్లు ఈ మంత్లో కంప్లీట్ అయిపోతారు. నెలకు 1000, మా చిన్నది చెప్పింది, నెలకు 1000 సబ్స్క్రైబర్లు వస్తున్నారు చూడు, ఇంతకంటే ఏం కావాలి అని. ఇడ్లీ పిండి అండి, ఊరి పోయొచ్చు. నాకు ఇడ్లీ పిండి, దోశ పిండి అప్పుడు ఫ్రీజర్లో పెట్టి పోయింటి కదా, వచ్చిన అక్కడ వీడియో ఇది. కూరగాయలు ఈ మధ్య ఎక్కువ స్టాక్ పెట్టట్లేదు, సరుకులు ఎక్కువ స్టాక్ పెట్టట్లేదు, అన్నీ మా ఆయనను కంట్రోల్ చేసేసాను. ఇప్పుడు మా ఆయన కూడా నాకెందుకు, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు కొనిస్తాను. ఇంక ఇప్పుడు మాకు కూడా సండే స్పెషల్స్ వచ్చేసింది. ఎందుకంటే ఇది వరకు మా ఆయన ఇంట్లోనే ఉండేవాడు, సండే సాటర్డే అన్నీ ఒకటే రోజు. ఇప్పుడు సండే వస్తే మా ఆయన ఇంట్లో ఉంటాడు, బిజీగా ఉంటున్నాం, బయటికి వెళ్ళాలన్నా అంతా ఇంకా బిజీగా ఉంటున్నాం. ఇదివరకైతే సాటర్డే సండే మా ఆయన ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఓన్లీ సండేనే. ఇంకా ఆయన ఫీల్డ్ వర్క్లో ఆయన తిరుగుతూ ఉంటాడా, ఓన్లీ సండే రిలాక్స్. సాటర్డే 8:30కి వెళ్ళిపోతాడు, మిగిలిన డేస్ ఇంకా రిలాక్స్ చేయమంటే 9:30కి వెళ్తాడండి. అది నాకు చాలా హ్యాపీ. పొద్దున్న 9:30కి ఆయనకు లంచ్ ఇస్తే అయిపోయా. ముందు పోవాలనుకున్నా పోలేడనమాట, ఎందుకంటే ఫీల్డ్ వర్క్. సో చూడండి, ఎప్పుడు ఫ్రిడ్జ్లో చూడండి ఏమీ ఉండవండి నావి, ఎక్కువ అనవసరమైన స్టోరేజ్ ఉండదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే నేనే మర్చిపోతా, పప్పు కానీ కర్రీ కానీ నెక్స్ట్ డేనే అయిపోగొట్టకపోతే నాకు గుర్తుండదు, వెంటబడి చెప్పాలి వీళ్ళను, ఉంది చూడండి అని. ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకోండి అంట. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అడుగుతానండి, ఎవరన్నా తింటానంటే ఫ్రిడ్జ్లో పెడతా, లేదంటే పడేస్తానని. బాయ్, సీ.